హలో అండి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. సన్ కార్డ్ వచ్చిందండి మీకు. మీరు ఏ సిట్యుయేషన్ అండ్ థింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇది పర్ఫెక్ట్ టైమ్ అనేదైతే చెప్పొచ్చండి. మీకన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీరు ఏదైనా సరే మీకు కన్‌ఫ్యూజన్ ఉంటే గనక అలాంటి కన్‌ఫ్యూజన్స్‌కి ఒక క్లారిటీ అనేది రాబోతుంది. మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి మీకు దొరకబోతున్నాయి అనేదైతే చెప్పొచ్చండి. మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే మీరు చూడబోతున్నారండి. క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వబోతుందండి. మీ మీరు అనుకున్న పని వైపు మీరు యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు అనేదైతే చెప్పొచ్చు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోబోతున్నారు. మీ గ్రోతే కాకుండా మీ చుట్టూ ఉన్నవాళ్ళు గ్రో అవ్వటానికి మీరు హెల్ప్ చేయటానికి ట్రై చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోబోతున్నారు అనేదైతే చెప్పొచ్చండి. ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చిందండి మీకు. లైఫ్‌లో ఒక చిన్న చేంజ్ అనేది రాబోతుందండి. లైఫ్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అవ్వబోతుంది అనేదైతే చెప్పొచ్చు. ప్యూరిఫికేషన్ వచ్చింది. మీ పాస్ట్ నుంచి మీరు ప్యూరిఫై అవ్వాలి. పాస్ట్ థాట్స్ నుంచి అండ్ పాస్ట్ ఎనర్జీస్ నుంచి మీరు ప్యూరిఫై అవ్వండి. బికాజ్ మీకు ఒక న్యూ ఎనర్జీ, న్యూ వైబ్ అనేది ఈ వీక్ మీరు చూడబోతున్నారండి. సో, వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి మీరు. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీ మీకు చాలా పాజిటివ్‌గా ఉందండి. మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నా కానీ యూ కెన్ గో అహెడ్ అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.